అందరికీ నమస్కారం అండి. మన ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండి. అలానే అమ్మవారిని పూజించుకుని, అమ్మవారికి ఒక కొత్త చీరని సమర్పించి, బంగారం అంతో ఇంతో సమర్పించి మనం మెడలో వేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తదండి. చాలా సంబరపడిపోతూ ఉంటాం కదా! అలాగా ఈ సంవత్సరం నేను ఒక ముత్యాల హారాన్ని వరలక్ష్మి వ్రతం కోసమనని తీసుకోవటం జరిగింది. సంధ్య హైదరాబాద్‌లో పన్నా జ్యువెలర్స్‌కి వెళ్ళినప్పుడు లైట్ వెయిట్‌లో ముత్యాల హారం ఒకటి బావుందమ్మా అని చెప్పింది. వీడియో కాల్ చేసింది. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. తక్కువ వెయిట్‌లో ముత్యాలతో హారం. చాలా బావున్నది. పన్నా జ్యువెలర్స్ ఏంటంటే, మనం ఎక్కడి నుంచైనా సరే కొనుగోలు చేసుకోవచ్చండి. వాళ్ళ వెబ్‌సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో చూసినా అసలు పలానా వస్తువు, ఈ వస్తువు ఎంత వెయిటు, ఏంటి, దీనికి ఎంత తరుగు, ఎంత మజూరీ, ఎంత అవుతుంది, మొత్తం వివరంగా ఉంటాయన్నమాట అండి. ఫుల్ హాల్‌మార్కు. మీరు ఎక్కడైనా మార్చుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇంకా ఎక్కడికెళ్ళినా అది బ్రాండ్ అనమాట అండి. అలానే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందనమాట అండి. వన్స్ మనం సెలెక్ట్ చేసుకుని మనీ పే చేసేస్తే మన ఇంటికే పంపించేసేస్తారు. ఫుల్ సెక్యూరిటీతో పంపిస్తారనమాట అండి. ఈరోజు కూడా వ్యాన్‌లో ఫుల్ సెక్యూరిటీ తోటి వచ్చారనమాట. మన పాతింటి దగ్గర వ్యాన్ పెట్టుకొని అడ్రస్ అడిగి ఇంటికొచ్చి బాక్స్ ఇచ్చి వెళ్ళారండి. కరెక్ట్‌గా అమ్మవారికి అలంకారం చేస్తూ నగలు అన్నీ వేస్తూ ఉన్నాను. వరలక్ష్మి వ్రతం 4గో వారం చేసుకున్నాను కదండీ! అప్పుడనమాట. ఈవినింగు అమ్మవారిని అలంకరించి పెట్టుకొని పూజ చేసుకుందాం అని అనుకుంటున్నా. కరెక్ట్‌గా ఆ టైంలో వచ్చిందనమాట. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే నేను అమ్మవారికి నగలు అలంకరిస్తుంటే, ఆవిడ నా కోసం నగ పంపించింది అని చెప్పి చాలా సంతోషించాను. ఎందుకంటే మిస్ అయిపోయింది. ఈ వారం ఇక అందదు. లాస్ట్ వారం కదండీ! అందదు అని అనుకున్నా. కానీ సాయంత్రం పూజకి అమ్మ నా కోసం అందించేసేసరికి భలే ఆనందం కలిగిందండి. ఏవండీ ఇది కాసికాయ గుళ్ళ హారంలాగా అనిపిస్తోంది కదా మీకు? ఆ పైవి ముత్యాలండి. చాలా బాగున్నదనమాట. లైట్ వెయిట్‌లో ఇంత హారంలాగా వచ్చేసరికి చాలా బాగా నచ్చింది. అట్లనే దానికి సంబంధించిన కాగితాలు, అదెంత వెయిట్ ఉన్నది, ఏంటి, దానికి సంబంధించిన సర్టిఫికెట్టు అన్నీ కూడా ఒక బాక్స్‌లో పెట్టి పంపిస్తారనమాట అండి. 2 డోరీలు కూడా పంపించారు. ఇన్ కేస్ ఒక డోరీ మిస్ అయినా ఇంకోటి కట్టుకుంటామని అనుకున్నారేమో, 2 డోరీలు కూడా పంపించారు. ఫస్ట్ అమ్మవారి మెడలో అలంకరించేసేసానండి. హారం మరి ఆవిడే కదా తెప్పించుకున్నది. ఆమె బర్త్‌డేకి ఆమె తెప్పించుకుందనమాట అండి. ముందు మహాలక్ష్మి అమ్మవారి మెడలో వేశాను. ఆ తర్వాత నేను వేసుకున్నాను. పూజ అయిన తర్వాత మన ఆడవాళ్ళందరికీ అండి బంగారం అంటే ఎంతో ప్రీతండి. అది మన సహజ లక్షణం అండి. స్త్రీ సహజ లక్షణం. ఇప్పుడు మనం కాకపోతే మగవాళ్ళును పశుపక్షాదులు ఇష్టపడతాయి ఏంటండి బంగారాలు, ఆభరణాలు, అలంకరించుకోవటాలు. స్త్రీ సహజమైన లక్షణం అలంకరించుకోవటం, అట్లానే బంగారాలు ఇటువంటివి ఇష్టపడటం. దాన్నేదో దోషంలానో, అబ్బే! మాకస్సలు ఇష్టం ఉండదు ఇట్లా అనకూడదండి. ఎందుకంటే బంగారం అనేది లక్ష్మీ స్వరూపం అన్నమాట అండి. అలానే శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నోచుకుని అమ్మవారిని పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన హారం కూడా రావటం చాలా ఆనందాన్నిచ్చిందండి. ఈ హారము ఇదిగోండి ఈ విధంగా ఉన్నది. పెద్ద పెండెంట్ అన్నమాట అండి. మొత్తం మంచి వైట్ స్టోన్స్ తోటి ఉండి అడుగున బాల్స్ లాగా వేలాడుతున్నాయి చూడండి అవన్నీ కూడా ముత్యాలన్నమాట. అట్లానే ఇవి కూడా ఈ బాల్స్ లాంటి బాల్స్ చైన్ 6 లైన్‌ల చైన్ ఉన్నది చూడండి. ఇదంతా కూడా ముత్యాలండి అవి. చూడటానికి ఎలా ఉన్నాయంటే కాసికాయ గుళ్ళులాగా ఉన్నాయి. కానీ కాదండి గోల్డ్ కలర్‌లో ఉన్న ముత్యాలు. 6 లైన్స్ వచ్చినియి. పెద్ద లాకెట్ వల్ల ఈ 6 లైన్స్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. పూసలు కూడా చిన్న సైజు కాబట్టి చక్కగా అందంగా ఉన్నాదండి. ఈ పొడవు చైను అంతా కూడాని 6 లైన్స్ ఉండి పైన కూడా ఒక చిన్న గోల్డ్ బద్దీలాగా ఉండి అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ అవ్వకుండా ఈ విధంగా ఇచ్చారనమాట. అట్లానే ఇటు ఇటు కూడా రింగులు, చైను ఇచ్చారండి. కానీ దానికి డోరీ కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే ఆ రింగులు, చైను చాలా చిన్నగా తక్కువున్నాయి. మనకు కావాలంటే ఎక్స్‌ట్రా రింగ్స్, చైను పెట్టుకుంటే సరిపోతుందండి. నాకు ఈ పెండెంట్ అయితే సూపర్‌గా నచ్చిందండి. అలానే హారం కూడా చాలా బాగున్నదండి. విడిగా మనం ఇలాంటివి చేయించుకోవాలంటే చాలా ఎక్కువ గ్రాములు పెట్టాల్సి ఉంటుంది కదండీ! కానీ ఇది రెడీమేడ్‌గా రావటం వల్ల 18 గ్రామ్స్‌కొచ్చిందండి. నెట్ వెయిట్ 18 గ్రామ్స్. దీని గ్రాస్ వెయిట్ వచ్చి 39.5 గ్రాములండి. అంటే
ఈ పూసలు, రాళ్ళు, ముత్యాలు ఇట్లా అన్నీ కలిపి దాని వెయిట్ వచ్చి 39.5 గ్రాములు ఉంటే, నెట్ వెయిట్ అంటే ఉపయోగించిన బంగారం వెయిట్ మాత్రం 18.600 మిల్లీ. అంతే అండి. అంటే మనం బంగారం విలువే లెక్క కడతాం కదా! గ్రాస్ వెయిట్ ఎంతున్నా కూడాని నెట్ వెయిటే మనం పరిగణలోకి తీసుకునేది. 18.5 గ్రాములు అనుకోండి. 18.5 గ్రాములకి ఇంత చక్కగా హెవీగా కనిపించే హారం వచ్చింది. చాలా బాగా నచ్చిందండి. ఇక దీనికి పడిన వేస్టేజ్‌లు ఇవన్నీ కూడాని సంధ్య వీడియోలో చెప్పిందండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అంటే మీకు ఈ హారం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే గనక అవి కూడా చూడండి. మొత్తం కలిపి నాకు 1,58,000 అయ్యిందండి. ఏవండీ 1,58,000లో అంటే విత్ జీఎస్టీ అన్నీ కూడా కలిపి. ఇంత పెద్ద హారంలాగా రావటం మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. అలానే పన్నా జ్యువెలర్స్‌లో ఏంటంటే ఎక్కడ నుంచైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గరే ఉండి వస్తువుని కూడా తెప్పించుకోవచ్చు. చాలా సెక్యూర్డ్‌గా, చాలా హ్యాపీగా, చాలా క్వాలిటీగా ఎటువంటి డౌటు ఏమీ లేకుండా బంగారాన్ని వస్తువు రూపంలో మనం తెప్పించుకోవచ్చనమాట అండి. అలానే వీళ్ళది వెబ్‌సైట్ కూడా ఉన్నది. ఆ వెబ్‌సైట్ ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళ వెబ్‌సైట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చూడండి. జస్ట్ టచ్ చేసి చూస్తే మీకు వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. ఏమేమి హారాలున్నాయి అంటే సపోజ్ ఒక వస్తువు ఉన్నదనుకోండి. ఈ వస్తువు ఎంత వెయిట్ ఉంది? దీనిలో ఏమేమి ఉపయోగించారు? వాటి కాస్ట్ ఎంత? దీనికి తరుగు ఎంత పడింది? మజూరీ ఎంత పడింది? ఇట్లా అన్ని వివరాలు అక్కడ ఇచ్చేసేస్తున్నారనమాట అండి. జస్ట్ మనకి నగ నచ్చితే చాలు ఒక ఫోన్ కాల్ ద్వారా మనం ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. మన అడ్రస్ ఇచ్చి మనీ కట్టేసేస్తే చక్కగా మన ఇంటికే పంపించేస్తారు. అసలు బంగారం కొనటం ఎంత ఈజీ అయిపోయింది అని అనిపించిందండి. అలానే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడాని ఫ్రీ షిప్పింగ్ అండి. అబ్రాడ్ అట్లా మాత్రం అంటే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ట్రాన్స్‌పోర్టు చార్జెస్ ఉంటాయి కదా! అవి పెట్టుకోవాల్సొస్తది. నాకైతే ఈ సిస్టమ్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం ఏదైనా వస్తువు తీసుకుందాము అని చెప్పి ఏదైనా గోల్డ్ షాప్‌కి వెళ్ళినప్పుడు మనం పెట్టే మనీకి సరిపడా అంటే మనకి ఎన్ని గ్రాములు వస్తాయో దానికి సరిపడా వస్తువు మనకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇది ఈజీ కదండీ! మనం వెబ్‌సైట్‌లోకెళ్ళి చూసుకున్నా బోలెడన్ని మనకు కావాల్సిన వెయిట్‌లో కనిపిస్తూ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు సపోజ్ ఈ మోడల్ నచ్చిందనుకోండి, మీకు ఫోన్ నంబర్ ఇస్తున్నాను కదా! ఒకసారి పన్నా జ్యువెలర్స్‌లో కనుక్కోండి. ఆర్డర్ ఇచ్చేయండి. మనీ కట్టిన వెంటనే అది తయారైన వెంటనే మళ్ళీ మన ఇంటికి చక్కగా సెక్యూర్డ్‌గా పంపించేసేస్తారు. నాకసలు ఈ విషయం మాత్రం ఎంత ఆశ్చర్యం, ఆనందం కూడా కలుగుతోందనమాట అండి. అట్లనే నగ పంపించేటప్పుడే దానికి సంబంధించిన ఇన్వాయిసు, కాగితం అంతా కూడా ఆ బాక్స్‌లోనే పంపించేసేస్తారనమాట. ఈ సిస్టము నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంతకీ నా నగ ఎలా ఉన్నాదండి? మీకు నచ్చిందా అండి? నచ్చితే గనక తప్పకుండా చెప్పండి. నాకైతే సూపర్‌గా నచ్చిందండి. లైట్ వెయిట్‌లో 18 గ్రాముల పెద్ద హారంలాగా వస్తే ఎందుకు నచ్చదండి? సూపర్‌గా నచ్చేసిందండి. ఇప్పుడు పన్నా జ్యువెలర్స్ నుంచి తీసుకున్న ఈ హారం మీకు నచ్చిందా అండి? నాకైతే సూపర్‌గా నచ్చింది. మళ్ళీ మీకోసారి దగ్గరికి చూపిస్తున్నాను. మీకెవరికన్నా కావాలన్నా డిస్క్రిప్షన్‌లో వివరాలన్నీ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అలానే వెబ్‌సైట్‌లో చూడండి. ఇంకా చాలా వెరైటీస్ కూడా మనకి కనిపిస్తాయి. వాటి వివరాలన్నీ కూడా మనం ఎవరిని ఫోన్ చేసి అడగక్కర్లేదు. చక్కగా ఆ కిందే ఉంటాయి. జ్యువెల్లరీకి సంబంధించి వివరాలన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి మనకి తెలుస్తది. నాకు ఈ హారం మోడల్ నచ్చింది. అట్లానే వాళ్ళు పంపించే విధానం నచ్చింది. ఈ వెబ్‌సైట్ మోడలు నచ్చింది. ఈ సిస్టమ్ అంతా కూడా నచ్చిందండి. అలా మన ఇంటికి పంపించటం అనేది కూడా ఇంకా బాగా నచ్చిందనమాట. ఇంతకీ నా హారం మీకు నచ్చితే గనక తప్పకుండా చెప్పండి.